చాబహార్ పోర్టు ఒప్పందం. ఈ ఒప్పందం 10 ఏళ్ల పాటు అమల్లో. ఇరాన్లో తీరపట్టణమైన చాబహార్ ఒమన్ గల్ఫ్ పక్కనే ఇది ఉంది. చాబహార్లోని షాహిద్ బెహస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిజానికి ఈ ఒప్పందం ఇప్పుడు జరిగింది కాదు. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ 10 ఏళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత భారత్దే. విదేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తి స్థాయిలో భారత్ చేపట్టడం ఇదే తొలిసారి. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. పోర్టు అభివృద్ధి, నిర్వహణ మొత్తం భారత్ చేతుల్లోనే ఉంటుంది. ఇది దౌత్య ప్రయోజనాలకు అత్యంత కీలకం. చాబహార్ పోర్టు భారత ఆధీనంలో ఉంటే పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఇరాన్తోనూ, గల్ఫ్ దేశాలతోనూ, ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఆసియా దేశాలతోనూ, యూరోప్తోనూ వాణిజ్య ఒప్పందాల పరంగానూ, విదేశాంగ విధానం పరంగానూ మన దేశానికి సరికొత్త అవకాశాలను ఏర్పడతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు ఇది అత్యంత కీలకం. అలాగే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. గ్వాదర్ పోర్టుకు చాబహార్తో చెక్ పెట్టవచ్చు. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ను కలిపే చాబహార్ పోర్టు ఒప్పందంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. పాకిస్తాన్, చైనాలకు చెక్. పాకిస్తాన్తో తరచూ ఉద్రిక్తలు చెలరేగుతూ ఉంటాయి. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ భూభాగంతో పని లేకుండా మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ రవాణాకు వీలు కలుగుతుంది. అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మార్గంలో అయితే 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్వాదర్ పోర్టును చైనా నిర్వహించడం భారత్కు సమస్యాత్మకం. చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకే కాలంలో పాకిస్తాన్, చైనా ఆటలు కట్టించవచ్చు. చమురు, గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారతాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్కు ఆహార ధాన్యాల సరఫరా కోసం పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పోర్టు నిర్వహణకు భారత్ 3090 కోట్లు వెచ్చించనుంది. భారత్, ఇరాన్ మధ్య చాబహార్ పోర్టు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎందుకంటే భారత్, యూరప్కు మధ్య ఇరాన్ ఓ బంగారు ద్వారం లాంటిది అని అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ. పోర్టుల నిర్వహణతో చైనా పొరుగు దేశాలపైన, ఆసియా దేశాలపైన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2016 భారత్, ఇరాన్ మధ్య కుదిరిన చాబహార్ పోర్టు ఒప్పందం అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేసింది. భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలగ్గుతోందని ఆరోపణలు చేసి ఇరాన్ మనస్సు మార్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ఎక్కడా రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా దౌత్యపరంగా సంయమనం పాటిస్తూ అదను చూసి పూర్తి స్థాయిలో పోర్టు నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కు చాబహార్ పోర్టు అత్యంత కీలకం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్ల మధ్య రవాణా కోసం 7200 కిలోమీటర్లు రైళ్లు, రోడ్డు, సముద్ర మార్గాల్లో నెట్వర్క్ ఏర్పరచుకునేదే INSTC. భారత్ను యూరప్కు దగ్గర చేసే ఈ కారిడార్ నిర్మాణానికి చాబహార్ నిర్వహణ మన ఆధీనంలో ఉండటం అత్యవసరం. అందుకే ఏ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు. ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలకు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చాబహార్ పోర్టు నిర్వహణ వల్ల ఎగుమతులు, దిగుమతులు ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, రష్యా, యూరప్ వంటి దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకయ్యే ఖర్చు తగ్గుతుంది. కేవలం 2 రోజుల్లో భారత్ నుంచి ఎగుమతులు యూరప్కు చేరవేయవచ్చు. అందుకే చాబహార్ను భారత్, యూరప్ మధ్య బంగారు ద్వారంగా భావిస్తారు. అందుకే ఈ ఒప్పందం విషయంలో
భారత్ ఏమాత్రం వెనుక ఆలోచన చేయలేదు. అయితే ఒప్పందం పూర్తిస్థాయి అమలుకు ఇంత ఆలస్యం కావడానికి చైనాతో పాటు అమెరికా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షల వల్ల ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకొని భారత్ ఒప్పందంపై అడుగు ముందుకేసింది.